హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. పిల్లలకి రోగ నివారణ శక్తి తక్కువగా ఉంటే తరచుగా జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అందుకనే పిల్లలకి రోగ నివారణ శక్తిని ఖచ్చితంగా పెంపొందించుకోవాలి. ఈ ఆహారం పిల్లలకి పెట్టడం వల్ల రోగ నివారణ శక్తిని పెంపొందించిన వాళ్ళమవుతాము. ఈ ఆహారం పెట్టడం వల్ల పిల్లలు సులువుగా బరువు కూడా పెరుగుతారు. దీన్ని మీరు మధ్యాహ్నం సమయంలో పెట్టండి. 6 నెలల చిన్నారుల దగ్గర నుండి 4 సంవత్సరాల పిల్లల వరకు ఈ ఆహారాన్ని పెట్టుకోవచ్చు. పిల్లలకి మరింత ఆరోగ్యాన్ని ఇచ్చే ఫుడ్ వీడియోస్ మరికొన్ని మీకు కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్‌ని చూస్తున్నా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పిల్లల కోసం ఇంకా మంచి మంచి ఫుడ్ వీడియోస్ అయితే పెడతాను. ప్రెషర్ కుక్కర్‌లో 2 చెంచాలు నెయ్యి పోసుకుని, నెయ్యి కాక వచ్చినాక జీలకర్రని చిటపటలాడనిచ్చి 2 వెల్లుల్లి రెబ్బలు, చిన్న సైజ్ ఉల్లి ముక్కలు, టమాటో ముక్కలు, బ్రోకలీ 1/4 బౌల్ ఇది తప్పనిసరిగా వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుని 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ లోపల నేను 15 నిమిషాల ముందే 3 చెంచాలు పెసరపప్పు, 2 చెంచాలు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి మరొక్కసారి శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను. 300 ml వరకు నీళ్ళను పోసుకుని, పసుపుని వేసి మీరు చిటికెడు మిరియాల పొడిని కూడా వేసుకోవచ్చు. 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత సంవత్సరం పైబడిన పిల్లలకి అయితే సరిపడ ఉప్పుని వేసి స్మాషర్ సాయంతో మెత్తగా మెదుపుకోవాలి. అదే మీ చిన్నారులు 6 నెలల నుండి 8 నెలల లోపు ఉంటే బాగా మెదుపుకోవాలి. ఉగ్గులాగా మీరు తయారు చేసుకుని మీ చిన్నారులకి పెట్టవలసి వస్తుంది. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.